सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे आसु सदा शिवो। ओम नमः शिवाय। ओम नमः शिवाय। వస్తున్నారా ముగ్గురు వస్తున్నారా? వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంలో కూడా రాజేశ్వర స్వామి దీవెన కోసం రావడం జరిగింది. అభిషేకం కూడా చేయడం జరిగింది. నాతో పాటు మండలం నాయకులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. మాజీ స్పీకర్ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు చారి సార్ కూడా రావడం జరిగింది. నరసింహాచారి గారు కూడా. భగవంతుని ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ యొక్క శుభదినాన్న స్వామివారి అభిషేకం చేసుకొని మేమందరం కూడా వారి యొక్క కృపా పాత్రలను తప్పకుండా అవుతామని చెప్పి, అదే కాకుండా మొదటికెళ్ళి కూడా కోరిన కోరికలు తీర్చే కొట్లపల్లి రాజేశ్వర స్వామి మనం ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ తప్పకుండా తీర్చే స్వామి. మంచి ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఇక్కడ వర్షాలు పడం స్వామి చూస్తున్న సంగతి కూడా మీకు చాలా వరకు తెలుసు. మీతో కూడా మీరు కూడా నా వెంబడి మీడియా కూడా ఇక్కడ రావడం జరిగింది చాలాసార్లు. గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు అభివృద్ధిలో కూడా అడిగేది ఉంటే మనం ఏదైతే ఫండ్స్ అడిగినామో అవన్నీ కూడా అభివృద్ధి కూడా రావడం జరిగింది. వాటి కొట్లపల్లి రాజేశ్వర స్వామి యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పి, సకాలంలో వర్షాలు పడి రైతాంగం అంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి మొన్న మేము ఇన్విటేషన్ కార్డులో పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌరవ మంత్రి గారు, మన ఉన్న ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు వారు కొన్ని కార్యక్రమాలు మేము చేయిస్తాము తప్పకుండా సంవత్సరంలో కూడా మేము అన్నీ కూడా పెట్టినామని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం అది. వారు వెంటనే స్పందించి అవన్నీ కూడా ఏవైతే భక్తులకు అనుకూలంగా ఉన్నాయో వారు రాసిన పాంప్లెట్ రాసిన ప్రతి ఒక్కటి కూడా కనీసం వచ్చే శివరాత్రి వరకు కంప్లీట్ చేయాలని చెప్పి మేము మా సైడ్ నుంచి కోరుతున్నాం. తద్వారా ఇక్కడికి వచ్చిపోయే భక్తులకు కానీ ఇక్కడ ఉండే సౌకర్యం కానీ బ్రహ్మాండంగా భక్తులకు ఏర్పడుతుంది. అదే కాకుండా ఎవరైనా రాత్రి కూడా వచ్చి ఇక్కడ ఉండి తెల్లారి కార్యక్రమం చేసుకున్నామంటే కూడా ఇక్కడ వసతి లేదు. మరి మీరు చెప్పిన పాంప్లెట్లు చెప్పిన అవన్నీ చేసేది ఉంటే ఆ వసతి కూడా ఇక్కడ కుదురుతుంది. ఇవన్నీ కూడా మీరు చేయాలని చెప్పి, ఎందుకంటే దినదిన అభివృద్ధి లెక్క ఇవాళ కొట్లపల్లి దేవస్థానం బ్రహ్మాండంగా ఆదరించబడుతుంది. భక్తులు కూడా చాలా వరకు కూడా పెరగడం జరుగుతున్నది. సాయంత్రం ఇంకొక గంట అయితే ఇక్కడ మన విశ్వేశ్వరరావు భక్తులు కూడా మన ఇక్కడ వస్తున్నారు. రాత్రి వేళ చాలామంది వచ్చి ఇక్కడ భక్తులు మరి రాత్రి అంతా కూడా ఇక్కడ ఉండి భజన చేసి స్వామివారి కృపకు పాత్రలై ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ ఒకసారి భగవంతుని రైతులందరం కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ పండుగ దేశవ్యాప్తంగా చాలా గొప్పగా జరుపుకునే విషయం మనకందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనకందరికీ తెలుసు, త్రిలింగ దేశం అనేది మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. ఒక ఉద్యమం ద్వారా ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్వపు దాదాపు 800 సంవత్సరాల క్రితము మనకి ఇక్కడ కాకతీయ మహారాజులు పరిపాలించారు. వారికి నేను అప్పుడు హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు మరి హన్మకొండలో ఉన్నటువంటి కొన్ని ఈ దేవాలయాలు మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాన్ని అదే ఆర్కిటెక్చర్ అంటే అదే కళారూపంలో వాటిని కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేయడం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని పునర్నిర్మించుకున్నాం. అంటే ఇలాంటి దేవాలయాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో చాలా దేవాలయాలు కాకతీయులు కట్టినటువంటి మరి ఆలయాలు, ముఖ్యంగా శివుని ఆలయాలు అన్నీ కూడా కొంత మరి శిథిలావస్థలు ఉన్నాయి.
కరీంనగర్ పక్కకు ఉన్నటువంటి కొత్తపల్లిలో గ్రామంలో దాదాపు 1000 స్తంభాల గుడి ఎంతైతే ఉందో అంత పెద్ద గుడి శిథిలావస్థ నుండి చెట్లు చేపలు పెద్ద పెద్ద యాప చెట్లు మొలిస్తాయి, అవి దేవాలయాలు కూడా. అవన్నీ కూడా మనం పునర్నిర్మించుకోవాలి ఆ శైలిలో పట్టే. ఎందుకంటే ఇవి 800 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి మన పూర్వీకుల్ని మరి ఈరోజు మనము ఆర్థికంగా సామాజికంగా కొంచెం అభివృద్ధి చెందినాం కాబట్టి ఈ కాలంలో ఈ సమయంలో వాటన్నిటిని కూడా మనం పునర్నిర్మించుకోవాలి. ఎలతపల్లి గ్రామంలో మరి ఒక శివలింగం దొరికినందుకు అంటే భూమిలో మరి అది ఒకట మన పూర్వకాలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించాలి. కొత్త దేవాలయాలు కట్టుకుంటే మంచిదే, కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు నిర్మిస్తే రానున్న తరాలకి ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత మన ఆనాటి మానవ జాతి గుర్తించాలి, ఓహో ఇది ఒక 2 పంటల బండి అభివృద్ధి చెందినాము. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కొంత నీళ్ళ ఇబ్బంది జరుగుతున్నది. కానీ ఇంతకుముందు మిత్రుడు సతీష్ గారు చెప్పినట్టు వచ్చే ఎండాకాలం తర్వాత మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.